audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ వెల్లడించారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని, న్యూ ఇయర్ వేడుకల పేరిట మద్యం తాగి వాహనాలు నడపడం, ఎదుటివారిని ఇబ్బందికి గురిచేసే విధంగా ప్రవర్తించడం వంటివి చేయొద్దని ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి మండల ప్రజలకు నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు అండి. 2025లో కిర్లంపూడి మండలంలో శాంతి భద్రతల విషయంలో పెద్దలందరూ కూడా, కిర్లంపూడి మండల గ్రామ పెద్దలు, అలాగే గ్రామ మన మండల నాయకులు అందరూ కూడా, ప్రతి గ్రామ నాయకులు అందరూ కూడా ఎంతో సహకరించి ఎటువంటి శాంతి భద్రత సమస్య తలెత్తకుండా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పెద్ద మనిషి తరహాలో వ్యవహరించి మ్యాక్సిమం మినిమంకి ఇక్కడ కూడా ఎటువంటి కొట్లాటలు అవి లేకుండా, శాంతి భద్రత సమస్య లేకుండా సహకరించిన ప్రజలందరికీ, నాయకులకి, అలాగే మన పత్రికా మిత్రులకి, ముఖ్యంగా విషయంగానే చెప్పి అనవసరంగా దాన్ని ప్లేయర్ అప్ అవ్వకుండా చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2025లో మీరు అందరూ ఎలా సహకరించారో అదేవిధంగా 2026లో కూడా సహకరించాలని పౌలిస్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే డిసెంబర్ 31వ తేదీ మనకు కొత్త సంవత్సరం ఆరంభం రోజున త్రాగి వాహనాలు నడపడం, బైక్ స్టంట్స్ చేయటం, సైలెన్సర్ తీసేసి చేయటం, రోడ్ల మీద కేకులు కట్ చేయటం, త్రాగి వాహనాలు ఇటువంటి పనులు చేయొద్దు. ఎందుకంటే కొత్త సంవత్సరం మనం సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఫ్యామిలీతో గడుపుకోవాలి తప్ప ఈ ఏదైనా సంఘటన జరిగితే మనం చాలా తల్లిదండ్రులు, కుటుంబం అందరూ కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరో కూడా కుటుంబాలతోటే చక్కగా నూతన సంవత్సర ఉత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026 అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను.